హలో ఫ్రెండ్స్, అసలు ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుంది? అసలు శివనారాయణ సూరజ్ మీద ఎప్పుడు కోపం చూపిన శివనారాయణ ఈరోజు అయితే ఏకంగా వార్నింగ్ ఇచ్చేసాడనమాట. అసలు అంతగా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఏం జరగబోతుందో మనమైతే వీడియోలోకి వెళ్ళైతే మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు మీరు సీరియల్ అసలు ఏం టీవీలోకి రాకముందు ముందు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ అయితే ఆల్లో పెట్టుకోండి. దీని ద్వారా మీతో పాటు అయితే ఇంకా చాలా మంది అయితే చూస్తారనమాట. నాలో కొంచెం మోటివేషన్ అయితే చాలా తగ్గిపోతుంది, ఉత్సాహం అనేది పెరగట్లేదు అనమాట. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ పక్కన బిల్ అయితే ఆల్లో పెట్టుకోవాలనుకో, నాలో ఉత్సాహం పెరిగిపోయి ఇంకా ఛానల్ వీడియోలు అయితే చేస్తాను అనమాట. సో మన ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని లైక్ అయితే చేసేయండి. దీని ద్వారా వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే మీరే చూస్తారనమాట. సో అసలు లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శివనారాయణ షాక్ అవుతాడనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న సూరజ్ అయితే ఒక పెద్ద మనిషితోనైతే మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి శివనారాయణ అయితే షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు అనమాట సూరజ్ దిక్కు. ఇంకా వెంటనే అక్కడ నుంచి కార్తీక్ దీప అయితే వస్తూ ఉంటారనమాట. వచ్చి పెద్ద దిక్కు చూస్తూ అలాగే సూరజ్ దిక్కు చూసి షాక్ అవుతారనమాట వాళ్ళిద్దరు కూడా. ఇంకా కార్తీక్ దీప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట శివనారాయణ దిక్కు చూసుకుంటూ. అలాగే ఇంకా శివనారాయణ అయితే చాలా రగిలిపోతూ ఉంటాడు అనమాట సూరజ్ వైపు చూసుకుంటూ. సూరజ్ అయితే అలా మాట్లాడుతూనే ఉంటాడు అనమాట అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషితో. సూరజ్ మాట్లాడి అయిపోగానే అలా లోపలికి వెళ్తూ ఉండగా అయితే అక్కడున్న శివనారాయణ అయితే నువ్వు దక్షిణామూర్తి మనిషివా అని అయితే పెద్ద అయితే అంటాడు అనమాట. ఇంకా కార్తీక్ దీప అయితే షాక్ అయిపోతాడు అనమాట. సూరజ్ కూడా అయితే షాక్ అవుతాడు అనమాట. పెద్ద అలా ఒక్కసారిగా ఆడంగానే ఇద్దరైతే కార్తీక్ దీప టెన్షన్ పడుతూ అక్కడ నిలబడి అయితే చూస్తూ ఉంటారు. దక్షిణామూర్తి ఎవరు సార్ అని సూరజ్ ఇలా అంటాడు శివనారాయణతోని. శివనారాయణ ఏమో నువ్వు ఎవరితోనైతే ఇలా ఇంకా మాట్లాడవు, ఆయన పేరే దక్షిణామూర్తి అని శివనారాయణ అంటాడు. అనగానే సూరజ్ ఇంకా వెంటనే నాకు ఆయన ఎవరో తెలియదు సార్ అని సూరజ్ అంటాడు. తెలియకపోతే ఇంతసేపు ఇందాక అంతసేపు మాట్లాడావా అని శివనారాయణ కోపంగా అంటాడు సూరజ్తోని. అసలు నువ్వు అతనితో ఏం మాట్లాడుతున్నావు అని శివనారాయణ అంటాడు. నేను అతనితో ఏం మాట్లాడాను సార్ అని సూరజ్ అంటాడు. నేను అతను అడిగిన వాటికి సమాధానం చెప్తున్నాను అంతే అని సూరజ్ అంటాడు. ఏం అడిగాడు అని శివనారాయణ అంటాడు. మరోవైపు కార్తీక్ దీప వీళ్ళిద్దరి వైపు చూస్తూ చాలా అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. మీ గురించి మీ ఫ్యామిలీ గురించి అని సూరజ్ అంటాడు. అనగానే శివనారాయణ నువ్వేం చెప్పావు అని అనగానే మీరు నన్నేం అడగకండి, నేనేం చెప్పాను, కావాలంటే సార్ లోపలనే ఉన్నాడు వెళ్ళి అడగండి అని అతను అన్నాడని సూరజ్ శివనారాయణతో ఇలా చెప్తాడు. వద్దులే అని వెళ్ళిపోయాడు అని సూరజ్ అంటాడు. అంతేనా అని శివనారాయణ అంటాడు. అంతే సార్ అని సూరజ్ అంటాడు. ఇంకోసారి అతనితో మాట్లాడొద్దు అని శివనారాయణ అంటాడు. ఎందుకు సార్ అని సూరజ్ అంటాడు. మాట్లాడొద్దు అని చెప్తున్నాను కదా అనేది ఇలా గట్టిగా అయితే సూరజ్తో గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే చాలా అంటే చాలా కోపంగా అయితే అంటాడు అనమాట సూరజ్తోని. సూరజ్ వచ్చి షాక్ అయిపోతూ ఉంటాడు అనమాట. అది ఇది అని అనగానే ఇంకా వెంటనే అక్కడ కార్తీక్ దీపం ఉండి బ్రో అని ఇలా అయితే కార్తీక్ అయితే పిలుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా సూరజ్ అయితే వాళ్ళిద్దరి దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట. ఇక్కడ ఈ సీన్ అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది. అలా ఒక్కసారిగా అలా అనగానే గూస్బంప్స్ అయితే పక్క అయితే వస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే అలా ఒక్కటేసారిగా ఎందుకు సార్ అనగానే ఇన్నాళ్ళు మంచిగా ఉండి అలా ఒక్కసారిగా అయితే శివనారాయణ మాట్లాడదు చెప్తున్నా కానీ అయితే సూరజ్ మీద అయితే కోపం పడతాడు కాబట్టి కార్తీక్ ఇక్కడ రా బ్రదర్ అని ఇక్కడ పిలవంగానే సూరజ్ అయితే అది కాదనుకుంటే వెళ్ళి ఇంకా సూరజ్ అయితే కార్తీక్తో అయితే అంటాడనమాట. అది కాదు బ్రదర్ నేనేం చేశానంటే నీకు అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో అని అయితే కార్తీక్ అయితే టెన్షన్ పడుతూ అయితే చెప్తాడనమాట సూరజ్కి. ఇంకా కార్తీక్ కూడా అది కాదనుకుంటే అయితే ఇలా ఇంకా టెన్షన్ పడుతూ అయితే ఇంకా ఆలోచించుకుంటూ అయితే వెళ్తాడనమాట ఆఫీస్ లోపలికి. ఇంకా కార్తీక్ దీపక్ కూడా కాసేపు శివనారాయణ వైపు చూసుకుంటూ అలా షాక్ అవుతూ అయితే వాళ్ళిద్దరు కూడా అయితే లోపలికి అయితే వెళ్తారనమాట. ఇక్కడ శివనారాయణ కుమార వైపు అయితే అతను దక్షిణామూర్తి ఎవరైతే సూరజ్ ఆ పెద్ద మనసుతో మాట్లాడాడో అతనన్న మాటలను గుర్తు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అతనేమో ఆ దక్షిణామూర్తి ఏమో ఇక వైపు నీకే నేను పోటీ శివనారాయణ అని వార్నింగ్ ఇచ్చిన సీన్లు అయితే గుర్తు చేసుకుంటూ అలా ఇంతకుముందు అన్నయ్య అయితే గుర్తు చేసుకుంటూ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడనమాట. అలా ఆలోచిస్తూ ఉండగానే వెంటనే వెనుక నుండి శివనారాయణ మనవరాలు అదే కార్తీక్ కూతురు అయితే వచ్చి హాయ్ గ్రాండ్ పతాత అని అయితే ఇలా కొడుతుంది అనమాట. వెంటనే ఇంకా శివనారాయణ వెనకకి తిరిగి ఏంటి డైరెక్ట్గా స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చేస్తావు అని అనగానే ఇంకా కార్తీక్ కూతురు అయితే నాన్ననే రమ్మన్నాడు అని అంటున్నా. ఇంకా వెంటనే అక్కడ నుండి కార్తీక్ దీప అయితే వస్తారనమాట. నాన్న రమ్మన్నాడు, ఎందుకు రమ్మన్నాడు చెప్పు అని అయితే కార్తీక్ అంటాడు అనమాట. ఇలా అయితే ఈరోజు సీరియల్ అయితే మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. ఎప్పుడు కోపం సూరజ్ మీద చూపిన శివనారాయణ ఈరోజు అయితే ఒక్కసారిగా అయితే కోపం అయితే చూపిస్తాడు. ఇంకా తర్వాత ఇంకా అయితే మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట. నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ వాళ్ళు పెట్టుకొని ఇంకా లైక్ చేస్తారు అనుకో నాకు కొంచెం మోటివేషన్ అయితే పెరిగి ఇంకా ఎక్కువ వీడియోలు అయితే చేయాలనేది పెరుగుతుంది అనమాట. సో మీరైతే మర్చిపోకుండా ఇంకా చాలా గిట్ ఉంది చెప్పేది, కాకపోతే నాలో అయితే మోటివేషన్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ముందే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా రివ్యూస్ ఏమేమి జరగబోతుందో సీరియల్ అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని దీని ద్వారా నేను ఏమేమి జరగబోతుంది అనేది ముందే అయితే మీరైతే నేను అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీరైతే చూడొచ్చు.